హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ. కాశీయాత్ర, హిందీ పాఠాలు. పేరుకి 18 పాలాల కరణం ఎందుకు అంటూ మొదలుపెట్టింది అమ్మమ్మ. మళ్ళీ మొదలుపెట్టావా? కాశీ అంటే మాటలా? బోల్డంత దూరం అన్నారు తాతయ్య. అవును, మా కావురికి పక్కనే కదా కాశీ, అందుకే వాళ్ళు వెళ్ళొచ్చారు అందావిడ ఎగతాళిగా. అదిగో ఆ వాటకారమే వద్దనేది అన్నారు. ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. విషయం ఏమిటంటే మా అమ్మమ్మ పుట్టిల్లు కావూరు. ఆ ఊరు నుండి కొంతమంది కాశీకి వెళ్ళొచ్చి ఘనంగా కాశీ సమారాధన చేసుకున్నారు. అప్పటి నుండి అమ్మమ్మకు బుర్రలో పురుగు తొలిమేయటం మొదలుపెట్టింది. మనము వెళ్దాం అంది. ఇంకా నయం, లండన్ పోదామన్నావు కాదు అని కొట్టిపారేశారు తాతయ్య. కానీ ఆవిడ వదల్లేదు. ఊళ్ళో మరికొంతమంది ఆవిడకు వత్తాసు పలికారు. వాళ్ళెలా వెళ్ళారో మనము అలానే వెళ్దాం అన్నారు. కావూరు వాళ్ళు బంధువు ఎవరో గుంపులుగా జనాల్ని తీసుకెళ్ళి యాత్రలు చేయిస్తాడట. ఇంత డబ్బు అని ఇచ్చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. మరిహనే ఆయనతో చెప్తే సరి అనుకున్నారు. ఆయన అడ్రస్ తెలుసుకొని ఉత్తరం రాశారు. జవాబుగా ఆయనే వచ్చాడు. వచ్చే ఏడు జ్యేష్ఠ మాసంలో పెడుతున్నాను యాత్ర. అప్పుడు వాతావరణం బాగుంటుంది, మీరు పైకం సమర్చుకోండి అని అంతా వివరంగా చెప్పి వెళ్ళిపోయాడు. అది చైత్రం, ఇంకా ఏడాది పైనే ఉంది. మరి డబ్బు సమకూర్చుకోవాలంటే ఆ మాత్రం వ్యవధి కావాలి కూడాను. అప్పుడే మా శ్రీదేవమ్మ బామ్మకి ఓ ఆలోచన వచ్చింది. అదంతా హిందీ దేశం. ఆ మధ్యన వాళ్ళెవరో ఆ ప్రాంతానికి వెళ్ళి భాష రాక అష్టకష్టాలు పడ్డారట. ఎందుకైనా మంచిది, మనం 4 ముక్కల హిందీ నేర్చుకుందాం అంది. తర్జన భర్జనలు పడి చివరికి నేర్చుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు. అదేం భాగ్యం, మన సుబ్బు ఉన్నాడు, ఎలాగో వేసవి సెలవులు, మన వరండాలో పాఠాలు చెప్తాడు అని తీర్మానించారు తాతయ్య. పొద్దున సాయంకాలం వంట పనులు కాబట్టి మధ్యాహ్నం ఒక కునుకు తీసి లేచాక 3ంటికి వచ్చి పాఠాలు చెప్పాలి. హిందీ తరగతి ప్రారంభమైంది. అదో విచిత్రమైన ఘట్టం. పేరుకే మాస్టర్ అయినా వీళ్ల ముందు పిల్ల సన్నాసి సుబ్బు అనబడే సుబ్రహ్మణ్యం. వయసు ఇంకా 20 రాలేదు. విద్యార్థులు ఆరితేరిన వాళ్ళు, అనుభవజ్ఞులు. ఫలితం విద్యార్థులంతా చేరి మాస్టార్ని కాల్చుకు తినటం. అక్షరాలు రాయటం నేర్పబోతుంటే రాయటం వద్దు, మాట్లాడడం నేర్పు చాలు అని ఆదిలోనే హంసపాదం. సరే, ఆవో అంటే రా అని అర్థం అంటూ పాఠం మొదలుపెట్టాడు సుబ్బు. ఏమిటి, ఆవు అంటే రమ్మనా? అయితే వెళ్ళమంటానికి ఎద్దు అంటారా అంది రామలక్ష్మి గారు. కాదు, వెళ్ళు అనటానికి జావో ఆనాలి అన్నాడు మాస్టారు. ఇదెక్కడి భాష అని విసుక్కుని, సర్లే ఆవా జావా అని గుర్తుపెట్టుకుంటాం అన్నారు. పానీ అంటే మంచినీళ్ళు, ఖానా అంటే భోజనం అని చెప్తే బుచ్చయ్య గారికి నోరు తిరగలేదు. కానా అన్నాడు. ఆయనకి ఒత్తులు పలకవు. భూషణం గారు అనమంటే భూషణం గారు అంటాడు. అందుకే పోన్లండి, మీరు భోజన్ అనండి అన్నాడు సుబ్బు. మిగతా వాళ్ళకి కోపాలొచ్చాయి. మేము భోజన్ అనే అంటాం, అంతేకాదు నీళ్ళని మంచినీర్ అంటాం అని పేచీ పెట్టారు. ఏమైనా అంటే ఏమిట్రోయ్, బొత్తిగా చిన్నంతరం పెద్దంతరం లేకుండా పోతుంది అని కోప్పడ్డాం. సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న హఠాత్తుగా గుండెపోటుతో పోతే హిందీ మాస్టర్ ఉద్యోగం ఇప్పించింది ఊళ్ళో వాళ్లే కాబట్టి ఆ మాత్రం చనువు అధికారం ఉన్నాయి. అలా సాగిందా హిందీ విద్య. వేసవి సెలవుల్లో మాత్రమే కాకుండా దసరా సెలవుల్లో కూడా జరిగాయి పాఠాలు. ఓ మోస్తరుగా నేర్చుకున్నారు కూడాను. మీ వంట హోగయానా, మీ ఆయన ఆగయానా అంటూ ఆ మాత్రం హిందీ మాట్లాడుతూ అభ్యాసం కూడా చేశారు. కానీ కాశీయాత్రకు అవంతరాలు వచ్చి పడ్డాయి. ఆయన డబ్బు పంపించండి అని జాబు రాసే వేళ్లకి సగం మంది చేతులెత్తేశారు. ఇంత శ్రమపడి వృధా అయిపోయింది. అందరూ అన్ని నిరాశపడుతూ ఉంటే మనం ₹1 భయానా చెల్లించలేదు. ఏం నష్టపోయాం? కష్టపడి హిందీ నేర్చుకున్నాం. నేర్చుకున్న విద్య వృధా పోదు. ఇక స్వామి దర్శనం విషయానికి వస్తే మన ఊళ్ళోనే ఉన్నాడు గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడు. నిత్యము దర్శించుకుంటూనే ఉన్నాం అని సర్ది చెప్పారు తాతయ్య. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.